మీరు ఇంట్లో చేసే పుల్కాలు ఈ విధంగా పొంగట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ టైమ్ చేసినా కానీ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఒక కప్పు గోధుమ పిండి, దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, నీళ్లు నేను వేసినట్టుగా కొంచెం కొంచెంగా వేసుకొని, పిండంతా తడిచేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10-15 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు పిండినంతా కూడా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. పిండి కొంచెం చేతికి అంటుకుంటూనే ఉంటుంది. చపాతీ ముద్దలాగా ఇలా చేసుకున్న దాన్ని కిచెన్ ఫ్లోర్ మీద కానీ, ఇలా మ్యాట్ మీద కానీ పెట్టుకొని, నేను చూపించిన విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ, దాన్ని బాగా మర్దన చేయాలి. చేతికి పిండి అంటుకుంటూ ఉంటే, పొడి పిండిని అద్దుకుని ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇలా 7-8 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే, పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్‌గా అయిపోతుంది. చూసారు కదా! పిండి ఎంత సాఫ్ట్‌గా అయ్యిందో. ఈ విధంగా సాఫ్ట్‌గా అయిన తర్వాత పుల్కాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దను తీసుకొని ఇలా రౌండ్‌గా చేసుకొని, పొడి పిండిని అద్దుకుంటూ పుల్కాలు తయారు చేసుకోవాలి. పుల్కాలు తయారు చేసుకునేటప్పుడు నూనె కాకుండా ఇలా పొడి పిండి మాత్రమే అద్దుకుంటే పుల్కాలు చక్కగా వస్తాయి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండాలి. మెయిన్ టిప్, పాన్ చాలా వేడిగా ఉండాలి. అలాగే స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఆ తర్వాత వేరే పొయ్యి మీద మళ్ళీ స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా రెండో వైపు కాల్చుకుంటే చక్కటి పుల్కాలు రెడీ అయిపోతాయి. చాలా సార్లు చేశాం కానీ ఇలా పొంగట్లేదు అనుకుంటే కనుక ఈ వీడియోలో చెప్పిన టిప్స్‌తో చక్కగా ట్రై చేసి చూడండి. సాఫ్ట్ పుల్కాలు రెడీ అయిపోతాయి. అలాగే ఈ పుల్కాలు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇలా మెత్తగానే ఉంటాయి.